ఈ దిన వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అంతరంగ పురుషుని యందు మనం శక్తి పొందుకొని మన ఆత్మ బలపరచబడినట్లు మనం చేయవలసిన అద్భుతమైన పని ఏంటంటే మన హృదయంలో విశ్వాసము ద్వారా మాట్లాడాలి. మీరు హృదయంలో విశ్వసించి మీ నోటితో పలికినప్పుడు తప్పకుండా దేవుడు మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించి ఇంకా మీకు అనేక మేళ్ళ చేత నింపి గొప్ప శక్తి చేత అనేక శూర కార్యాలు జరిగించుటకు దేవుడు మీ హృదయంలో విశ్వాసముని ఇంకా బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృప నీ వాత్సల్యతను బట్టి నీకు వందనాలు. ప్రతిరోజు నాయన ఆత్మలో బలపరచబడినట్లు మీ హృదయంలో విశ్వాసము ద్వారా మాట్లాడాలని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు విశ్వాసముతో మాట్లాడుదురుగాక. వారి హృదయంలో నమ్మి వారి నోటితో మాట్లాడుట ద్వారా అనేక అద్భుత కార్యాలు శూర కార్యాలు జరిగించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.